అటువంటి తల్లి గురించి చెప్తూ శంకరులు అన్నారు, అమ్మా నేను చెప్పట్లేదు ఈ మాట, ఆగమ విదోహో వేదములను బాగా అర్థం చేసుకున్న వాళ్ళు చెప్పిన మాటమ్మా. ఎవరు నువ్వు? గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదోహో, బ్రహ్మగారి ఇల్లాలైన సరస్వతీ స్వరూపం నువ్వే. అమ్మా హరేహి పత్నీం పద్మాం, హరి యొక్క పత్ని అయిన పద్మావతీదేవి నువ్వే. హర సహచరీ మద్రినిలయాం, హరుని ఇల్లాలైన పార్వతీ స్వరూపానివి నువ్వే. తురీయాకాపిత్తం దురధిగ నిస్సీమ మహిమ, ఇంత అంతాని కొలవడానికి వీలు లేని అపారమైన మహిమ కలిగిన తల్లి. మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి, అసలు నువ్వు మహామాయాస్వరూపానివి. నీ అనుగ్రహం కలిగిందా ఇంద్రియములన్నీ కూడా భక్తితోకి తిరిగిపోతాయి. నీ అనుగ్రహము లేదా ఇంద్రియములన్నీ లౌల్యంతో సుఖాల కోసం వెంపర్లాడతాయి. మనిషి బట్టరంగేం మారిపోదు, ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు, కానీ అనుభవించేటప్పుడు లోపల మనసులో భావన మారిపోతుంది. ఇంతకుముందు చక్కెర పొంగలు వండుకుంటే నా కోసం అని వండుకున్నాడు, ఇప్పుడు వండుకుంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి తాను తింటాడు. ఇంతకుముందు మల్లెపూల దండ కొంటే పట్టుకెళ్ళి భార్యకి ఇచ్చేవాడు, ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసి పరదేవత ప్రసాదమే పెట్టుకో అంటాడు. ఏది చేసినా భగవత్ ప్రసాదంగా అనుభవించడం మొదలు పెడతాడు, జీవితమే ప్రసాదంగా మార్చుకుంటాడు ఆఖరికి. ఇది ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం చేత సంభవం అవుతుంది. కాబట్టి ఆ తల్లియే సరస్వతి, ఆ తల్లియే లక్ష్మి, ఆ తల్లియే పార్వతి, ఆ తల్లియే అన్నపూర్ణ. అందుకే మీరు ఈ తత్వం తెలిసిన్నటువంటి వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు మహాగంభీరంగా ఉంటాయి. ఏదో తెలిసి తెలియనటువంటి వాళ్ళ మాటల్లో అక్కర్లేని భేదాలన్నీ కనిపిస్తాయి. పండినటువంటి వాళ్ళు, దర్శనం చేసిన వాళ్ళు, ఆ అనుభూతి చెందిన వాళ్ళ నోటి వెంట వచ్చే మాటలు అంత గాంభీర్యంతో ఉంటాయి. శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చేశారు. బ్రహ్మచారిగా శంకరుల అవతారంలో మొట్టమొదటి స్తోత్రం శంకర భగవత్పాదులు, అది లక్ష్మీదేవిని ఉద్దేశించి చేశారు. ఆయన అందులో లక్ష్మీదేవి ఎవరు అంటే ఆయన ఒక శ్లోకం చెప్పారు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలిషి సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. బాలశంకరులు ఏమి ప్రౌఢిమ! సాక్షాత్ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి మనను అనుగ్రహించారటువంటి శ్లోకాలతో. గీర్దేవతేతి, గీర్దేవతేతి అంటే బ్రహ్మగారి ఇల్లాలైన సరస్వతీ స్వరూపం. అమ్మ నువ్వు సరస్వతి, నువ్వే తెల్ల బట్ట కట్టు కూర్చుంటే సరస్వతీ కటాక్షం ఇస్తావు. గరుడధ్వజ సుందరీతి, గరుడ వాహనం మీద ప్రయాణం చేసేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి నువ్వే కాబట్టి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి, కాసేపు పక్కన పెట్టండి. శశిశేఖరవల్లభేతి, అర్ధచంద్రుణ్ణి సిగలో పెట్టుకున్నటువంటి తల్లివి నువ్వే, పరమశివుని యొక్క ఇల్లాలివి. కాబట్టి ఇప్పుడు నువ్వు త్రిభువనైక గురోస్తరుణ్యై, మూడు భువనములకు పరిపాలకుడైనటువంటి వాళ్ళు ఎవరున్నారో, సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అని మూడు పేర్లతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడని మూడుగా కనపడేటటువంటి మూడు కాని ఒక్కటే. మూడు కాలములందు మూడు లోకములందు మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిగా అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. మూడుగా కనబడతాడు కానీ మూడు కాడు, ఒక్కడే. ఆ ఒక్కడైనటువంటి వాడు మూడుగా ఉన్నప్పుడు ముగ్గురి యొక్క శక్తులుగా ప్రకాశించేటటువంటి ఓ తల్లి నువ్వే సరస్వతివి, నువ్వే లక్ష్మివి, నువ్వే పార్వతివి. అందుకే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, ఆవిడ పాదముల దగ్గరికి వెళ్ళి పడిపోతే ఆవిడికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. వాళ్ళిద్దరూ అమ్మవారికి వింజామర వేస్తూ ఉంటారు. వేస్తున్నప్పుడు ఆ గాలి తగిలితే భక్తుడికి లక్ష్మీ కటాక్షం సరస్వతీ కటాక్షం కూడా అబ్బుతుంది. అటువంటి తల్లివి నువ్వే, మూడు మూర్తులు. అటువంటి తల్లి ఏదైనా ఇవ్వగలదు. మరి శంకరాచార్యుల వారు మధ్యలో శాకంభరీతి, శాకంభరిని ఎందుకన్నారు అంటే ఆయన దయ, గురువు యొక్క కారుణ్యం. ఆయన ఎవరి కోసం చేస్తున్నారు ఆ స్తోత్రం? ఒక పేద బ్రాహ్మణి కోసం చేస్తున్నారు. పేద బ్రాహ్మణికి బంగారు కాసులు కురిపించింది అనుకోండి, ఎప్పటికి పట్టుకెడుతుంది, ఎప్పుడు అమ్ముతుంది, ఎప్పుడు డబ్బు వస్తుంది, ఎప్పుడు ఆవిడ వెళ్ళదు మహాపతివ్రత. మళ్ళీ ఆయన రావాలి, బంగారం పట్టుకెళ్ళాలి, అమ్మాలి, డబ్బు తేవాలి, బియ్యం కొనాలి, ఇంటికి పట్టరావాలి, అప్పుడు వండుకోవాలి, తినాలి. ఈలోగా నీకు ఇంత డబ్బు ఎక్కడదని ఊళ్ళో వాళ్ళు వచ్చి మీద పడకుండా ఉండాలి. ముందు ఆకలితో ఉందమ్మా, అన్నం పెట్టాలి. అమ్మ నువ్వు ఒకప్పుడు శాకంభరిగా అప్పటికప్పుడు వచ్చి కాయలు పళ్ళు అన్నీ తీసుకొచ్చి ఇచ్చిన దానివి కాదు, ముందు అన్నం పెట్టమ్మా బ్రాహ్మణికి, అందుకని శాకంభరిగా అనుగ్రహించమన్నారు. ఏమి దయ!
అందుకే 3 రూపాలు చెప్పి మధ్యలోకి శాకంభరిని తీసుకొచ్చారు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. ఆ తల్లి ఏమి ఇవ్వగలదంటే ఆమె ఏమి ఇవ్వలేదని అడుగు, ఆమె ఏమి ఇవ్వగలదని అడక్కు. అందుకే ఆమెకి కామకోటి అని ఒక పేరు. కంచి కామకోటి అంటూ ఉంటాం కదా. కామకోటి అంటే కామము అంటే కోరిక, కోటి హద్దు. ఏం అడుగుతావు చెప్పు? కూతురు పెళ్లి కావాలా? కొడుకు ఉద్యోగం కావాలా? నీకు చదువు కావాలా? లక్ష్మీ కటాక్షం కావాలా? మోక్షం కావాలా? ఇంకా పైన అడగడానికి ఏం లేదు. ఏది నువ్వు అడుగుతావో ఆ హద్దు వరకు ఆవిడ ఇవ్వగలదు. ఆవిడే హద్దులకు హద్దు. ఆవిడ ఇవ్వలేది లేదు. అందుకే ఆవిడ కామమునకు కోటి, కామకోటి. అటువంటి తల్లి. పోని ఆవిడ ఇచ్చేటప్పుడు ఏమైనా మూతి బిగదీసుకుని ఇలా భయంకరంగా ఏమైనా కూర్చొని ఇప్పుడు వచ్చావు కానీ ఇంతకు ముందంతా ఏం చేశావు అని ముఖం పెట్టి కూర్చుంటుందా? ఆవిడిని ఆశ్రయించడం అంత తేలిక లోకంలో ఎవ్వరినీ ఆశ్రయించడం సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? అన్నిటికన్నా ఒకరి దగ్గరికి వెళ్ళడానికి ఆధారం ఏది అంటే చిరునవ్వే. మీరు నా దగ్గరికి వచ్చారనుకోండి, నేను ముఖం ముట్టముట్టలాడుతూ కూర్చుని ఉన్నాను అనుకోండి, అసలు ఎందుకు వచ్చారో కూడా మర్చిపోతారు. ఏమి అని ఇలా అన్నాను అనుకోండి, నోటితో అనకుండా ఇలా కనుబొమ్మలు ఎత్తాను అనుకోండి, చూసి అని వెళ్ళిపోతారు. ఏమో ఇంత కోపంగా ఉంటామని తెలియక దండం పెట్టడానికి వచ్చాం. ఆ బయటికి వెళ్ళి చెప్తారు, బాబు వెళ్ళకండి లోపల, మనం ఏదో వశిష్ఠుడు అనుకున్నాం, ఆయన విశ్వామిత్రుడు అండి, వెళ్ళకండి, బ్రహ్మర్షి కాకముందు విశ్వామిత్రుడు, వెళ్ళకండి అంటారు. అదే మీతో నేనేం మాట్లాడానన్నది వదిలేయండి, చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నాను అనుకోండి, మీరు చెప్పాలనుకున్న దాన్ని స్వతంత్రంగా చెప్పగలరు, దగ్గరికి చేరగలరు. ఆవిడ్ని పూజ చెయ్యాలంటే ఓ స్వాతంత్ర్యం ఉండాలా? అమ్మ అంటేనే ప్రేమ, అమ్మ అంటేనే చిరునవ్వు. లోకంలో ఎవరి చిరునవ్వుకైనా ఉపమానం వేస్తారు. ఈ చిరునవ్వు ఇంత అందంగా ఉంటుందండి అని చెప్తారు. ఏదో చంద్రుడి కాంతిలా ఉంటుందండి, గంగానది అంత పవిత్రంగా ఉంటుందండి, తుమ్మి పువ్వు అంత తెల్లగా ఉంటుందండి, ఏదో ఉపమానాలు వేస్తారు. అమ్మవారు ఎంత బాగా నవ్వుతుందిట. మీరు కనకదుర్గమ్మని చూడండి, తాంబూలం వేసుకుని తల్లి తాంబూల చర్వణం చేసి సువాసిని సువాసిన్య జనప్రీత కదూ, ఆవిడ నోరిలా ఎర్రగా పెడతారు. ఎందుకో తెలుసా? తాంబూల చర్వణం చేసిన అమ్మవారి ఎర్రటి నోరు చూస్తే వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో నేను కూడా చెప్పలేనన్నారు శంకరాచార్యులు. ప్రకటనంగా అనలేదు, ఫలశ్రుతి చెప్పడం మానేశారు. ఆ తాంబూలం గురి రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కపలా అన్న శ్లోకంలో ఆవిడ తాంబూల చర్వణం చేసిన నోరు అంత గొప్పగా ఉంటుంది. అటువంటిది తల్లి ఎర్రగా తాంబూల చర్వణం చేస్తూ ఇలా పక పక నవ్వుతూ ఉంటుంది కనకదుర్గమ్మ. ఎంత స్వతంత్రంగా ఉంటుంది. ఆ నవ్వుతో పోలికి ఏం చెప్తారు? అది అమ్మ నవ్వు. శుచిస్మిత అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. శుద్ధమైన నవ్వు, అందులో ఏ కాపట్యం ఉండదు. నేను అమ్మ దర్శనానికి వెళ్ళాను అనుకోండి, రారా రారా కోటేశ్వరరావు నీ గురించే చూస్తున్నాను రా అని ఎంత సంతోషంగానో నవ్వుతూ మా అమ్మ పిలిచి కూర్చోపెట్టుకున్నట్టు కాళ్ళ దగ్గర మా అమ్మ నా వీపు మీద చెయ్యేసి మాట్లాడినట్టు పక 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 నవ్వుతూ ఎంత అందంగా ఉంటుందో నా తల్లి. తల్లి అందం అంటే తల్లి కారుణ్యమే అందం. తల్లి అందం అంటే ఇంకొకలా దాన్ని భావన చేయకూడదు. ఆమె సౌందర్య లహరి అన్నారు శంకరులు. సౌందర్యం అంటే పైకి అందం కాదు. పైకి అందం అయితే నాగుపం కూడా చాలా అందంగా ఉంటుంది, పట్టుకుంటారా? అమ్మ సౌందర్యం. అమ్మ వాడి వత్తైపోనివ్వండి, 95 ఏళ్ళు రానివ్వండి, అమ్మ రాశీభూతమైనటువంటి సౌందర్యము. అమ్మ అంటే ప్రేమ. అమ్మ ప్రేమ లాంటి ప్రేమ లోకంలో ఇక ఉండదు. నేను ఈ మాటలు అస్తమానం ఉత్తినే అన్నాను అనుకోకండి. నేను ఈ మాట అన్నప్పుడల్లా నా మనసులో ఎన్నో ఆలోచనలు సుతారంగా నన్ను స్పృశిస్తూనే ఉంటాయి. నేను ఒకప్పుడు నా స్నేహితుడితో కలిసి, నా స్నేహితుడి ఇంటికి వెళ్ళా, కోటేశ్వరరావు నువ్వు వస్తే కొంచెం ఆ పని అవుతుందయా, ఒక్కసారి రారా అని బతిమాలాడు. సరే పద పెడదాం అన్నాను. మా ఇల్లు ఇక్కడేనయ్యా, ఒక్క కప్పు కాఫీ తాగెడదాం అన్నాడు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మగారిని, అమ్మ కాఫీ అమ్మ, నెలల నుంచి తిరుగుతున్నాను, ఆ పని అవ్వట్లేదు, ఇవాళ వీడిని తీసుకెళ్తున్నాను, ఆ పని అవుతుంది, కొంచెం అమ్మ ఒక్కసారి తొందరగా కాఫీ ఇయ్యమ్మా అన్నాడు. ఆ తల్లి గబగబా కాఫీ పెట్టి ఇచ్చారు. ఆ తల్లి నాకు ఇవ్వలేదు, అతనికి ఇవ్వలేదు. పవిట కొంగు ఇలా వేసేసింది, తెచ్చి ఇలాంటి బల్ల మీద పెట్టి తీసుకోండి అని వెళ్ళిపోయారు.
అదేమిటి మర్యాదకి ఇలా ఇస్తారుగా, ఇవ్వలేదే అనుకున్నాను. అమ్మ పెద్ద ఆవిడ పాపం ఏ ఇబ్బందో, తాగేసి బయటకు వచ్చేస్తుంటే అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఎదురొచ్చారు. ఇదేంటి వచ్చి వాళ్ళు అన్నారు, అంకుల్ అంకుల్ మీకు తెలీదా, మా అమ్మగారిని చూశారా అన్నారు. ఏమైంది అంటే మధ్యాహ్నం మా అమ్మగారు అక్కడ నిలబడి మాట్లాడుతున్నారు, పెద్ద గాలి వచ్చింది, తలుపు పడిపోయింది, 4 వేళ్ళు అందులో తలుపు మధ్యలో చితికిపోయి నెత్తురు కారిపోయి వాచిపోయింది, ఇదంతా తెగిపోయింది, చూడలేదా అన్నాడు. అంటే ఇతను వెనక్కి వెళ్ళాడు, నేను వెళ్ళి అమ్మ వేళ్ళు తెగిపోయా ఏవి అన్నాడు. చూసేటప్పటికీ 4 వేళ్ళు సగానికి తెగిపోయి నెత్తురు కారి అట్టలు కట్టి ఇంతంత లావున వాచిపోయి ఉంది చెయ్య. అతను ఆశ్చర్యపోయి అమ్మ కాఫీ ఎలా పెట్టావమ్మా అన్నాడు. ఆవిడంది, రాక ఆయన వచ్చాడు రా మన ఇంటికి, అమ్మ పని మీద వెళ్ళాలి, కాఫీ అమ్మా అని అడిగావు, నా వేళ్ళు తెగేయరా అని ఎలా అనగలనరా, కాఫీ పెట్టాను అంది కొంగడ్డు పెట్టిన. నాకు కళ్ళంబట ఆనంద భాష్పాలు కరే. అమ్మ తప్ప లోకంలో ఎవరు అలా ప్రవర్తించగలరు? పరమేశ్వరుడు సృష్టించిన తన ప్రతినిధి అమ్మ అంటే. అమ్మ అన్న మాట వెనక అంత రాశీభూతమైన ప్రేమ. ప్రపంచంలో దురదృష్టవంతుడు అన్నవాడు ఎవడైనా ఉంటే ఒక్కడే. ఈ జన్మకి అమ్మ అని పిలవడానికి అమ్మ ప్రత్యక్షంగా లేనివాడు, అమ్మ చేతి అన్నం తినలేనివాడు తప్ప నా దృష్టిలో దురదృష్టవంతుడు అన్న మాట ఇంకా ఏ విషయానికి ఎవరికీ అన్వయం కాదు.